తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహానాడు వరకు ఒకలా, అనంతరం మరోలా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలపై పలు కేసులు నమోదు అయినా కొడాలి నానికి తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో రాజకీయంగా మరో హీట్ నెలకొంది. దేశం విడిచి వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొడాలితో పాటు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా అరెస్టు జాబితాలో ఉన్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్, మైనింగ్ మాఫియా, అటవీ భూముల కబ్జా కేసుల దర్యాప్తు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఈ నేతల అరెస్టులకు రంగం సిద్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీపై పెరుగుతున్న ఆరోపణలు, టీడీపీ చేస్తున్న విమర్శల మధ్య మహానాడు అనంతరం దర్యాప్తు సంస్థలు మరింత చురుకుగా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుండగా, పెద్దిరెడ్డి మైనింగ్ కేసుల్లో, సజ్జల అటవీ భూముల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నానిపై అనేక అవినీతి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జైలులో 100 రోజులు పూర్తి చేసుకున్న వంశీ పరిస్థితి చూస్తే కొడాలికి కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో పీటీ వారెంట్ రావడం వల్ల వంశీ ఇంకా జైలులోనే ఉన్నారు. ఇదే పరిస్థితి కొడాలికి కూడా ఎదురవ్వచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా టీడీపీ కార్యాలయం దాడి కేసులో 127వ నిందితుడిగా కేసు నమోదైంది. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పై కూడా విచారణ జరగవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అనేక కేసుల్లో ఆధారాల సేకరణ, లుకౌట్ నోటీసులు, విచారణలు వేగంగా సాగుతున్నాయి. మహానాడు ముగిసిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఎవరు ముందుగా అరెస్ట్ అవుతారు, ఎవరు తర్వాత అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.